నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే పెద్దాపురం. మరి ఎన్నికల సమయంలో మరి హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీల్లో ఇక్కడ త్రిముఖ పోటీ ఉండబోతుందా, ద్విముఖ పోటీ ఉండబోతుందా, ఎవరు గెలుస్తారు, ఇక్కడ తోట శ్రీవాణి గారి మధ్య అలాగే చినరాజప్ప గారి మధ్య జరుగుతున్న గొడవేంటి, మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు హోమ్ మినిస్టర్ చినరాజప్ప గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? మరి ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ప్రజల స్పందన ఎలా ఉంది? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఒక విజన్తో ముందుకెళ్ళాడు. రాజధాని నిర్మాణం కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ, సంక్షేమానికి వచ్చినట్టుకు పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా పూర్తి చేసి మేనిఫెస్టోలోని అనేక అంశాలను తీసుకునేటో గత నెల నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమం మళ్ళీ ప్రజలకు అందించి ఇవాళ ముందుకు వచ్చాడు. మళ్ళీ మేనిఫెస్టోలో కూడా మళ్ళీ కొత్త అంశాలు తీసుకుని వచ్చాడు. ఇవాళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, అలాగే కార్మికులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా బాగా చంద్రబాబు నాయుడు గారు ఓటు వేయాలని చెప్పి ముందుకు వచ్చి మమ్మల్ని ప్రచారం చేసినప్పుడు ముందుకు వచ్చి ఇవాళ ఓట్లు వేస్తాం, మేము వేస్తాం, చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఓకే సార్, మామూలుగా హోమ్ మినిస్టర్ అంటే స్టేట్ చుట్టూనే సరిపోతుంది టైం అంతా, కానీ ఇక్కడ నియోజకవర్గంలో మీరు ఎప్పుడు అవైలబుల్లో అందుబాటులో ఉంటారు అని చెప్పి ప్రజలు అంటున్నారు. మరి అంత బాగా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే నాకు హోంమంత్రిగా హెడ్ క్వార్టర్లో పడినప్పుడు హెడ్ క్వార్టర్లో ఉండటం, చంద్రబాబు నాయుడు గారు పార్టీ పనిచేయప్పుడు పార్టీ పనిచేయటం, జిల్లాలో పార్టీకి పనిచేయటం, విశాఖపట్నం ఇన్ఛార్జిగా పార్టీకి పనిచేయటం జరుగుతూ ఏదో టైం కేటాయించి ప్రజల దగ్గరికి వచ్చాను. ముఖ్యంగా టైం కంట నాకు ఈ మంత్రులందరితో సత్సంబంధాలు, ముఖ్యమంత్రి గారి సత్సంబంధాలు ఉండటం వల్ల నిధులు తీసుకురాగలిగాను. 1000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేశాను. దానివల్ల ప్లానింగ్ కూడా డివిజన్ హెడ్ క్వార్టర్ ఇది. డివిజన్ హెడ్ క్వార్టర్లో 100 సంవత్సరాల చరిత్ర ఉందానికి అన్ని ఆఫీసులు కూడా లేకపోతే అన్ని ఆఫీసులు కట్టి, ఓ బస్ స్టాండ్ కట్టి, పార్కులు కట్టి, చెరువులన్నీ కూడా పార్కులు చేసి, కొండన్ని పార్కులు చేసి వేళ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా పనిచేస్తాడు అని నమ్మకం ప్రజలు కలిగింది. అందుకే నాకు రెండోసారి అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ద్వారా నిధులు తెస్తాడో, ఖర్చు పెడతాడో, బాగా చేస్తాడని చెప్పి ఇవాళ ప్రజలు నమ్మారు. అందుకే నేను ప్రజలు గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అలా ముఖ్యంగా మహిళలు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. మేము చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా మీతో ఉంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ పెద్దాపురం సామర్లకోట రోడ్డు విస్తరణ జరుగుతుందని అందరూ ఆశించారు. మరి అది ఎప్పటికి పూర్తవుతుంది? రోడ్డు విస్తరణ అన్నది రోడ్డు ఒక 2 నెలల్లో పూర్తయ్యే పని కాదు, సంవత్సరం పడుతుంది. అది డబల్ రోడ్డు 40 కోట్లతో అవుతుంది. వర్క్ జరుగుతుంది. వర్క్ 80% అయిపోయింది. సెంట్రల్ లైటింగ్ కూడా అవుతుంది, ఫుట్పాత్ అవుతుంది, ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. అది ఇంకా 2 మంత్స్లో 70% పూర్తి అయిపోతుంది. మరి ఇక్కడ ఈసారి మరి మెయిన్గా ఇప్పుడు 2 పార్టీలు, టీడీపీ నుంచి మీరు, మరి వైఎస్ఆర్సీపీ నుంచి మరి తోట వాణి గారు, మరి గట్టి పోటీ ఉంటుందనుకుంటున్నారా? నేను గట్టి పోటీ ఉందని అనుకోవట్లేదు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేశాను, ప్రజలతో ఉన్నాను. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా నేను సామాన్య కార్యకర్త కింద పనిచేశాను. నాకు 37 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక కార్యకర్తగా ప్రజలతో అందుబాటులో ఉన్నాను, పార్టీ కమిట్మెంట్లో ఉన్నాను. పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చాను, ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఎక్కడి నుంచి వచ్చినా నాకు అవకాశం ఇచ్చారు. ప్రజల రుణం తీర్చుకోవాలని నేను కష్టపడి పనిచేశాను. నేను ఎన్నికలు తొందరగానే వస్తాయి, మనం పనిచేయాలనే ఆలోచనతో 5 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం వల్ల ఇలా వన్ సైడ్గా ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇలా వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీ వచ్చేటప్పటికి 3 అభ్యర్థులు మార్చింది. ఒక అభ్యర్థి నా మీద పోటీ చేశాడు, మళ్ళీ అతను 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అతను పనిచేసిన తర్వాత తీశారు. అతను సుబ్బారాయుడు నాయుడు నాతో వచ్చాడు. తర్వాత దొరబాబుని తీశారు. దొరబాబుని మార్చి ఇవాళ వాణి గారిని ఇచ్చారు. మా అభ్యర్థులు మార్చుకుంటూ వైసీపీ వెళ్ళింది. ఇక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం ఇది. తూర్పుగోదావరి జిల్లాలో 21 నెగ్గినాయి, 19 మొన్న అయితే 14 నెగ్గినాయి. అందులో 22 సంవత్సరాల జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి నాయకత్వం వహించి నేను పార్టీని నడిపించే బాధ్యత 22 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాను. అంటే 30 రామారామే 27 సంవత్సరాలు నేను ఈ జిల్లాకే నాయకత్వం వహించి ముందుకెళ్ళాను. మరి పోయినసారి ఎన్నికలప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి పనిచేశారు. మరి ఇప్పుడు తనదొక కొత్త పార్టీ ఆవిర్భవించినప్పుడు మరి ఇప్పుడు టీడీపీ నుంచి చాలా ఓట్లు చీలే అవకాశం ఉంది కదా, మరి ఆ ఎఫెక్ట్ ఉండదంటారా? అప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని ఆశించారు. అందుకే ఆశించి పనిచేసాడు ఆయన.
ఇవాళ ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. బీజేపీ పార్టీతోటి ఆయన వచ్చాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రాలేదు, బీజేపీ పార్టీతో వచ్చాడు ఆయన. బీజేపీ సపోర్ట్ చేసింది, అలాగే పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశారు. ఆ రోజు మేము సపోర్ట్ చేశారు కాదని మేము అంటలేదు. ఈరోజు సొంత పార్టీ పెట్టుకున్నాడో, సొంత పార్టీతో ఈరోజు వెళ్తున్నాడు. మాకు ఇక్కడ సెంటిమెంట్ ఏంటంటే కాపులు బీసీలో చేర్చాలని మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఇక్కడ ఈ జిల్లాల్లో రాష్ట్రంలో కానీ 40-30 సంవత్సరాలుగా అడుగుతున్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి, కమిషన్ ఏర్పాటు చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది. కేంద్రం పెండింగ్ పెడితే 10% ఇస్తే ఈబీసీ రిజర్వేషన్ ఉంది, అవి 5% కాపులకి ఇచ్చారు. కాపులకి న్యాయం చేసాడు అన్నది ఇలా కాపులు ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉన్నారు. రెండు, ప్రతి ఒక్కరికి కూడా కాపు లోన్ కానీ, పిల్లల్ని విదేశాలు చదివించడం కానీ, స్కాలర్షిప్ల్లో కానీ ఇచ్చాడు. ఇప్పుడైతే 5% రిజర్వేషన్కి ఉద్యోగ అవకాశాల్లో కానీ, తర్వాత స్కాలర్షిప్ల్లో కానీ పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు వచ్చినాయని ప్రజలందరూ నమ్మారు. పెద్దలందరూ కూడా ఇలా తెలుగుదేశం పార్టీగా ఉన్నారు. యూత్ ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ వెళ్తే వెళ్ళాలి కానీ నాకు పెద్దలు వెళ్తారు, పవన్ కళ్యాణ్కి వేస్తారని నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా టీడీపీకి వేస్తారు. మీరేమో చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి చాలా చేశారు అని అంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ గారు పార్టీ వదిలి వెళ్ళేటప్పుడు కాపులకి అసలు ఇక్కడ విలువ లేదు, కాపులకి ఏం చేయలేదు అన్నారు. ఆమంచి కృష్ణమోహన్ గారు మా పార్టీ కాదు, వదిలిగా ఆయన ఇండిపెండెంట్గా ఎక్కాడు, మన దగ్గరకు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు అతని గురించి నేను మాట్లాడక్కర్లేదు. కానీ కాపులకి ఏం చేశాడు అన్నదే, కాపులకి హామీ ప్రకారం కమిషన్ ఏర్పాటు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వేరే 5% రిజర్వేషన్ ఇచ్చి కాపులు చేసింది ఒక్కడ. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో కాపులు బీసీలో ఉంచేవారు. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత చేయలేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు చేశారు. ఇప్పుడు కాపులు గౌరవం అన్నది ఇవాళ నాకు డిప్యూటీ సీఎం ఇచ్చాడు, మంత్రులకు ఇచ్చాడు, శాసనసభ్యులు ఎక్కువ ఇచ్చాడు, ఈ జిల్లాలో కూడా సీట్లు ఇచ్చాడు. ఇప్పుడు బయట పోయేవాడు ఎవరి మీద బురద చల్లాలని చెప్పి బురద చల్లి పోయేటారు తప్పించి వీళ్ళందరూ. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రవేశపెట్టారు. మరి కొంతమంది అంటున్నారు నిజంగా ఆయన ప్రజలకు మొత్తం చేయాలి, అన్నీ అందించాలి అనుకున్నప్పుడు మరి 4 ఏళ్లలో మొదటి సంవత్సరం నుంచి చేయకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం లాస్ట్ 4-5 నెలల్లో హడావిడి చేయడం ఎందుకు అని అన్ని పార్టీలో ప్రతిపక్ష పార్టీ అలా కాదు, వాళ్ళు చెప్తారు, అన్నీ చెప్తారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆర్థిక పరిస్థితిని పుంజుకున్నాడు, మనకు చేసేయడం లేదని కావాలి కానీ ఎప్పుడు చేసేయడంత కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మనం ఎన్నికకి వెళ్ళినప్పటికీ మన దగ్గర డబ్బులు వచ్చినాయి లేదు. ఇవాళ ప్రజలు కూడా చెప్తున్నారు, బాబు మాకు చాలామంది వెళ్ళారు, జగన్ గారు 3,000 ఇస్తానడు కదా, 4,000 ఇస్తానడు కదా అంటే, నాకు ఎందుకమ్మా, నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు 2,000 ఇచ్చాడు, మేము చంద్రబాబు నాయుడుగా ఉంటామని చెప్పారు. ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టోలో కూడా 3,000 చేశాడు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితిని బట్టి మేము పెంచుతాం. ఈవేళ రైతులకు సహకారం చేసిన, మహిళలకు సహకారం చేసిన, ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం భవిష్యత్తులో మాకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పాం. 10 సంవత్సరం కూడా పశువుకంగా 10,000 ఇస్తానని చెప్పి భవిష్యత్తు మేనిఫెస్టోలో పెట్టాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఎప్పటికప్పుడు ఎకనమిస్ట్గా ఆయన పరిస్థితి అంచనా వేసుకుని ఇవాళ ముందుకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం కూడా 5,000 రూపాయలు వేస్తాను, 10,000 వేస్తానని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వీళ్ళు పార్టీ చెప్తారు, పార్టీ చెప్పి ఏదో హామీలు ఇచ్చాడు, వాళ్ళ హామీలు అమలు చేయవు. ఎందుకంటే ఎలాగ అవ్వడం కనుక మీ హామీలు అమలు చేసేది గవర్నమెంట్లో ఉన్నాం, మేము అమలు చేసాం. ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మయని ఏళ్ళ బాధ్యత ప్రజలందరూ కూడా మాకు వచ్చినాయి, మాకు కావాల్సిన డబ్బులు మాకు వచ్చినాయి, ఇవాళ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి తోట నరసింహరావు గారు మరి ఆయన అసలు పార్టీ మారడానికి కారణం ఏంటి? మరి ఇక్కడ ఆయనకి విలువ లేదు. మా విలువలేనాకే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు మేము జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, వాళ్ళ మామయ్య గారు మెట్లసిన గారు ఉన్నాడు. ఆయన వచ్చి చెప్పినప్పుడు మేము పార్లమెంట్ సభ్యుడిగా సీటు తీసుకుని పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చాం. లోక్సభకి తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారు, పాలిట్ బ్యూరో ఇచ్చారు, అనేక పదవులు ఇచ్చారు. 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగోలేదు, మా కుటుంబం వాళ్ళకి సీట్ ఇవ్వాలని చెప్పాడు. ఆ సీటు కూడా జగ్గంపేట అడిగాడు. జగ్గంపేట ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. అని చేత నేను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ గారు ఉన్నారు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పడం జరిగింది. ఈవిడి వాణి గారికి ఎమ్మెల్యే సాటిస్ఫాక్షన్ లేదు, పోటీ చేయాలనుకుంది, పోటీ చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ అన్యాయం ఏం చేయలేదు. ఆవిడకి మీ ఎంపీకి 5 సంవత్సరాలు ఎంపీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇస్తానని చెప్పినప్పుడు అంగీకరించకుండా పోటీ చేసి నాకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పడం అది కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు వాణి గారు మీ మీద చాలా విమర్శలు చేస్తున్నారు. నేను విమర్శించిన మాట్లాడి, ఎందుకంటే ఓ లేడీ ఉన్నది సెంటిమెంట్ తీసుకొస్తుంది. నేనైతే ప్రజలకు సేవ చేయడానికి వచ్చేది తప్పించి నాకు పశ్చాత్తుల గురించి నేను మాట్లాడకుండా నేను మాట్లాడను, నా పని నేను చేసుకెళ్తాను. ఆవిడ ఏమనుకున్నా నాకు బాధ లేదు. పెద్దాపురం ప్రజలు సేవ చేయడానికి నేను వచ్చాను, ఆవిడ నన్ను ఓడించడానికి వచ్చింది. నేను పెద్దాపురం ప్రజలు సేవ చేయడానికి నేను వచ్చాను కనుక ప్రజలు తీర్పు ప్రజలు ఎత్తారు, ప్రజలు తీర్పుకి కట్టుబడి ఉంటారు. మరి పెద్దాపురానికి 5 ఏళ్లలో ఏ అభివృద్ధి జరిగింది అంటే మరి మీరేం చెప్తారు?
నేను పెద్దాపురంలో అభివృద్ధి చేశాను, అది ప్రజలందరూ చూశారు. మిగిలిన పని ఉన్నదే, ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, నేను చేస్తానని చెప్తున్నాను. నేను ఒకటే నినాదం, నాకు నేను ఇంకా ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. ఎవరైనా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు చేసాడు, ఇంకోసారి 5 సంవత్సరాలు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రిగా ఈ రాజధాని మనం పూర్తి అయిపోతుంది, ప్రాజెక్టు పూర్తవుతాయి అని చెప్పి మనం చెప్తున్నాం. అలాగే నాకు కూడా ఒక విజన్ ఉంది, డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగు, పార్కులు ఇవన్నీ కూడా చేయాలని ఒక విజన్ తోటి ఉన్నాను. ఆ విజన్ నేను ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక 5 సంవత్సరాలు నాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నాను. ప్రజలు కూడా బాగున్నారు. ప్రజలు ఎవరిని అడిగినా బాబు బాగా చేసావు, నీకు తప్పనిసరిగా మా ఓట్లు వేస్తాం, నువ్వు మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయని చెప్పేవాళ్ళు తప్ప వ్యతిరేకంగా ఎవడో నాకు చెప్పలేదు. అసలు ఈ 5 ఏళ్లలో ఇక్కడ జరిగిన పనులు ఏంటి అసలు లెక్కలేనని చెప్పి చేసింది. ఎందుకంటే ఈ డబల్ రోడ్డు చేసుకొచ్చి సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి 2 సిటీలు సామర్లకోట, పెద్దాపురం డబల్ రోడ్ చేశాను. ఒక పెద్దాపురంలో మెట్ట మీద 8 ఎకరాల భూమి ఉంటే దాని మీద ఒక పార్క్ చేసి చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక పార్క్ చేశాను. 4 చెరువులు తీసుకున్నాను, 3 చెరువులు పూర్తి చేస్తున్నాను. 2 చెరువులు పెద్దాపురంలోనే, సామర్లకోటలో చెరువు అవుతుంది, ఒక చెరువు ఇంకా చెయ్యాలి. అలాగే ఈ పెద్దాపురం డివిజన్ హెడ్ క్వార్టర్ ఇది. రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓ ఆఫీసు పాత అయిపోయింది, ఎంఆర్ ఆఫీస్ పాత అయిపోతే, ఎండో ఆఫీస్ పాత అయిపోతే 3 ఆఫీసులు కూడా నేను కొత్త ఆఫీసులు కడతాను, పూర్తి అయిపోయినాయి. ఫైర్ ఆఫీస్ పాత అయిపోతే కొత్త ఆఫీస్ కట్టాను. డిఎస్పీ ఆఫీస్ లేకపోతే డిఎస్పీ ఆఫీస్ కట్టాను. మున్సిపల్ ఆఫీసులు పూర్తి చేశాను, 2 మున్సిపాలిటీ ఆఫీసులు పూర్తి చేశాను. ట్రెజరీ ఆఫీస్ పూర్తి చేస్తున్నాను. ఒక బస్ స్టాండ్ ఒకటి నిరుపయోగం ఉంటే ఆ బస్ స్టాండ్ సెంటర్లో తీసుకొచ్చి బస్ స్టాండ్ మార్చాను. రైతు బజార్ కట్టాను. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి 33 కోట్లతో శాంక్షన్ చేయించాను, పని మొదలెట్టాలి. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయించాను. పెద్దాపురం హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ చేశాను. సామర్లకోట 30 బెడెడ్ హాస్పిటల్ చేశాను. అలాగే ప్రతి కమ్యూనిటీకి కమ్యూనిటీలు కట్టాను. ఈ అంబేద్కర్ భవన్ ₹1 అంబేద్కర్ భవన్ కట్టాను. అలాగే యూనియన్లకి బిల్డింగ్లు కట్టాను. ఎత్తిపోతల పథకం, పురుషోత్తమ ఎత్తిపోతలకు పెద్దాపురం మండలంలో వాటర్ ప్రాబ్లం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళి 1600 కోట్ల ఎత్తిపోతలు తీసుకొచ్చి ఏలేరు నీరు ఇవాళ రైతులకు అందించే నీరు అందిస్తున్నాను. ఎత్తిపోతల పథకాలు ఉంటే 2వ పంటకు నీరు అందించి నేను అందిస్తున్నాను. రైతాంగానికి సంబంధించి డ్రైన్లు తవ్వాను. రైతులందరికీ కూడా బాగుండాలి, రైతులు ఉండాలి అని చెప్పి రైతులకు ఎప్పటికప్పుడు చూశాను. ఇవాళ అగ్రికల్చర్ సంబంధించి మరి హార్టికల్చర్ ఆఫీసు కొత్త బిల్డింగ్ కడుతున్నాను. అలాగే మట్టి నమూనా కేంద్రం ఉంది, దాన్ని కొత్త బిల్డింగ్ కట్టాను. అసలు లెక్కలేనన్ని బిల్డింగ్లు ఇవాళ కట్టుకొచ్చి నేను డబ్బులు తెచ్చి ప్రతి విషయం మీద క్షుణ్ణంగా అవగాహన ఉంది కనుక నేను అన్నీ పూర్తి చేసి ఇవాళ డివిజన్ ఒక మంచి పెద్దాపురం డివిజన్, కొత్త డివిజన్, మంచి డివిజన్ ఏర్పడేలాగా నేను తొందరలో పూర్తి చేస్తాను. మామూలుగా ఇప్పుడు ప్రజల్లో కొంతమందికి ఏంటంటే ఎవరైనా సరే అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికలప్పుడు ఓట్లు వేయడానికి వచ్చినంత బాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ మనకి ప్రజల్లో అంత వినయ విధేయత మనకు కనపడరు అని చాలా మందిలో ఉన్న అభిప్రాయం. అది రాజకీయాల మీదే అభిప్రాయం పోతుంది. నేనే నాకు ఎమ్మెల్యేగా నెగ్గించారు, వచ్చిన కాడ నుంచి ఈ డిప్యూటీ సీఎం అయ్యాను. డిప్యూటీ సీఎం కూడలేదు ఎప్పుడునే. పెద్దాపురంలో ఒక శాసనసభ్యుడిగానే తిరిగాను, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, డెవలప్మెంట్ చేశాను, అందరికీ అందుబాటులో ఉన్నాను. సమాజంలో మనకు పార్టీ గుర్తిచ్చింది, పార్టీ కమిట్మెంట్ ఉంది. నేను 37 సంవత్సరాలు ఒకే పార్టీ ఉన్నా, రెండో చూపు చూడలేదు, ఒకే పార్టీలో ఉన్నాను. అంచేత నాకు ప్రజలు కూడా నమ్మకం ఉంది, చేస్తాడని చెప్పి ప్రజలు నమ్మకం ఉంది కనుక ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. నాకు ఏ గ్రామంలో వెళ్ళినా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, పెద్దలు కానీ ఉంది. పార్టీ ఫుల్ సపోర్ట్. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజప్ప అంటే డబ్బులు ఎక్కువిస్తాడో, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకం ప్రజల్లో ఉంది. మరి బయట ఒక అభిప్రాయం కూడా ఉంది, మరి టీడీపీ పార్టీ అంటే కమ్మ వాళ్ళకి సపోర్ట్ చేసినంత ఇదిగా అందరినీ ఒకేలా అయితే చూడదు, ఆ వేరియేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అని ఉంది. మరి అది నిజమేనా? అసలు ఒక కమ్యూనిటీ మీద, ఒక కమ్యూనిటీ తోటి ఏ నాయకుడు కూడా మనుగడ సాధించలేడు. ఎన్టీ రామారావు గారితో ఉన్నాను, చంద్రబాబు నాయుడుతో ఉన్నాను, 37 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నాకు ఎప్పుడు కూడా అలాంటిది ఎదురవ్వలేదు నాకు. ఎందుకంటే ప్రచారం కోసం చెప్తారేమో కానీ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఏం వెళ్ళినా పనులకి ఇచ్చాడు, ఏం చేసినా చెప్పాడు. నేను ఎమ్మెల్యే సీట్ అడగకపోతే నన్ను కేకేసి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు. నేను కాపు వర్గాన్ని అలాంటివి ఉంటే నాకు చేయడు కదా. ఇక్కడ ఇది కూడా పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ కమ్మ సీటు అయినా సరే నాకు ఇచ్చాడు. అంటే చెప్పుకోవడానికే ఎలక్షన్ టైంలో డైవర్ట్ చేయడానికి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల ప్రజలు, బీసీలు మెయిన్, తర్వాత కాపులు ఎప్పుడు కూడా సపోర్ట్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. అందుకే ఇన్ని సంవత్సరాలు రాజకీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ అయినా చంద్రబాబు నాయకత్వంలో మీ అందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి జగన్ గారు అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కదా, మరి ఇప్పుడు జగన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఆ పాదయాత్ర వల్ల అని అంటున్నారు. మరి ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు పరిస్థితులు బట్టి చూసాం మేమంతా కూడా. మరి జగన్ గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఎవరో ప్రజలు ఊహించట్లేదు.
ఎందుకంటే ఆయన గంటకో మాట మాట్లాడతాడు, ఇక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడతాడు, ఎవరిని కార్యకర్తను కానీ నాయకుని గౌరవించరు. ఒక్కో కాన్స్టిట్యున్సీలోనూ కూడా ముగ్గురేసి మార్చాడు, అభ్యర్థులు మార్చాడు, డబ్బున్న వరకే సీట్లు ఇస్తానంటాడు. ఇవన్నిటి మీద ఇప్పుడు ఎట్టి పరిధిలోని ఆంధ్రప్రదేశ్లో అతను ముఖ్యమంత్రి అవే పరిస్థితి లేదు అసలు ఎట్టి పరిధిలో. మరి ఈ ప్రాంతాలలో కాపులు ఎక్కువ కదా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి అటువైపు ఎక్కువ ఓట్లు వెళ్తాయి కదా, ఆ రకంగా చూస్తున్నాం. ఇప్పుడు ఆ రోజు చిరంజీవి పార్టీ వచ్చిన తర్వాత చాలామంది కాపుల నాయకులు లీడర్స్ అందరూ వెళ్ళిపోయి నేను ఉన్నాను. ఆ రోజు నేను వెళ్ళలేదు. వెళ్ళొచ్చిన వాళ్ళు అందరూ వెనక్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అందరూ మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాం, వెళ్ళకూడదని చెప్పి. అలాగే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలో చేరుతున్నాడు, చేర్చాడు, మాట ఇచ్చాడు అని చెప్పి కాపులందరూ కూడా తెలుగుదేశం చేయాలన్నారు. కానీ పవన్ కళ్యాణ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ 2024 అని చెప్పాడు ఆయన. చాలా సందర్భంలో చెప్పాడు. అని చేత ఈ టార్గెట్ కాదు, ఈయన కొన్ని పోటీ చేసుకుంటున్నాడు, పోటీ జరుగుతుంది. మేము కూడా కొన్ని చోట్లేమో తెలుగుదేశం పార్టీ వైసీపీ జరుగుతుంది, కొన్ని చోట్లేమో తెలుగుదేశానికి జనసేనకి జరుగుతుంది, పోటీ జరుగుతుంది. మా పోటీలో మేము నెగ్గుతాం. ఎందుకంటే ఆయన టార్గెట్ ఇప్పుడు కాదు కనుక ఇబ్బంది లేదు. అంత సీరియస్గా కూడా క్యాండిడేట్లు కానీ బలమైన క్యాండిడేట్లు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో జనసేన పెట్టలేకపోయింది. మరి ఇప్పుడు ఎన్నికల్లో మరి మీరు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే మరి వచ్చే 5 ఏళ్ళు మరి పెద్దాపురం ప్రజలకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నేను బాగా అభివృద్ధి చేశాను, ప్రజలతో ఉన్నాను, అందరి సంక్షేమం చూశాను, శాంతియుతంగా ఉంచాను, ప్రాబ్లం లేకుండా చేశాను. అని చేత మళ్ళీ ఇంకోసారి అవకాశం ఉంటే నన్ను గెలిపించండి, నేను కష్టపడి పనిచేస్తానని చెప్పాను. ఓకే సార్, మరి రేపు వచ్చే ఎన్నికల్లో మీరు గెలవాలని చెప్పి ఇంకా ప్రజలకు మరింత చేయాలని చెప్పి మా సోషల్ పోస్ట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.